దక్షిణాయన శ్రావణ మాస శుక్లపక్ష షష్ఠి ఈరోజు శనివారం, చాలా విశేషమైన రోజు. శ్రావణ శనివారం రోజు మనమందరూ కూడా వెంకటేశ్వర స్వామిని పూజిస్తాం. ఈరోజు మీరు కూడా వెంకటేశ్వర స్వామి వ్రతాలని, వెంకటేశ్వర స్వామిని విశేషంగా పూజించుంటారు. అయితే ఈరోజు మనము ప్రత్యేకంగా వెంకటేశ్వర నామాన్నే మంత్రబలంగా స్వీకరించాలి. అందువల్ల ఈరోజు ఓం శ్రీ వెంకటేశాయ నమః అనే నామాన్ని జపించి, కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి నామాన్ని జపించి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులని పొందుదాం. ఓం శ్రీ వెంకటేశాయ నమః. అందరు కూడా ఈరోజు వెంకటేశ్వర స్వామి నామాన్ని జపించండి. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కుటుంబంలో సంతోషం మరియు ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఇక ఈరోజు మంచి మాట, మన జీవితంలో ప్రతి ఒక్కదాన్ని కూడా మంచిగానే స్వీకరించాలి. పూర్వీకులు కూడా ఇదే చెప్తూ ఉన్నారు. మన జీవితంలో ఏదైనా పొందాలి అంటే మంచి మార్గంలో పొందడానికే చాలా ప్రయత్నిస్తూ ఉంటాం. ఏదైనా ప్రేమతో పొందితే, మంచి మార్గంలో పొందితే అది శాశ్వతంగా మనలో ఉండిపోతుంది. అది ప్రేమ అయినా, స్నేహమైనా, అనుబంధాలైనా. వైరాగ్యంతో లేదా శత్రుత్వంతో, ద్వేషంతో, కోపంతో ఏదైనా పొందితే అది త్వరలోనే మళ్ళీ దూరం అయిపోయి మళ్ళీ జీవితాంతం మీరు క్షోభ అనుభవించేలా చేస్తుంది. అందువలన ఏదైనా పొందాలి అంటే ప్రేమతో పొందడానికే ప్రయత్నించండి. దీనికి అనుగుణంగా మీకు ఒక చిన్న మాట తెలియచేస్తా, జాగ్రత్తగా వినండి. మనకి ఏదైనా కావాలి, ఏదో ఇష్టమైనది ఇంట్లో కూడా మనం పోరాడుతూ ఉంటాం. మగపిల్లలంటే నాకు మొబైల్ కావాలి, బైక్ కావాలి, కార్ కావాలి, లేదో పిత్రార్జిత ఆస్తి కావాలి, లేదో అమ్మా నాన్న ఆస్తి కావాలి అంటూ తల్లిదండ్రుల పైన, లేదో పెద్దవారి పైన, లేదో మనకి సహాయం చేసే వాళ్ళ పైన గొడవ పడుతూ ఉంటారు, కోపగించుకుంటారు, వాళ్ళు బాధ పెడుతూ ఉంటారు. పరిస్థితుల్ని మీరు అర్థం చేసుకోకుండా వాళ్ళని బాధ పెట్టి, మీరు ఏడ్చి గొడవలు పడి ద్వేషంతో, కోపంతో, ఇక లేనిపోనివన్నీ కూడా ప్రయత్నించి వాళ్ళ మనసు బాధ పెట్టి మీరు ఏదైనా పొందారు అనుకోండి, ఓకే పొందేశారు, మీరు అనుకోండి లభించింది. లభించిన తర్వాత మీరు నేను గెలిచాను, నేను పొందేశాను, నేను అనుకోంది జరిగింది అని చాలా సంతోషపడుతూ ఉంటారు. కానీ నిజమైన గెలుపు మీదేనా? ఆలోచించండి ఒకసారి. ఖచ్చితంగా కాదు. మీరు గొడవపడి, ఆక్రమణ చేసి, లేదో ఏదో విధానంగా అది వస్తువు కావచ్చు, లేదా ఇంకేదైనా కావచ్చు, పొందుండొచ్చు. మీరు దానివల్ల సంతోషపడి ఉండొచ్చు, కానీ మీరు గెలిచినట్టు కాదు. ఎవరితో అయితే మీరు గొడవ పెట్టుకున్నారో వాళ్ళు ప్రేమతో, వాళ్ళు దయతో, మీ పైన కరుణతో దాన్ని మీకు గెలిచేలా, లేదో మీ కోరికల్ని తీర్చింటారే కానీ మీరు గెలిచినట్టు మాత్రం కాదు. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఇళ్లల్లో పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒక భార్యాభర్త మధ్యలో కావచ్చు, ఆభరణాల విషయాల్లో కావచ్చు, లేదా ఇంకేదైనా ఆస్తి విచారాల్లో కావచ్చు, లేదా మీరు ఏదో తృప్తి చెందే విషయాల్లో కావచ్చు, గొడవపడి మీరు ఒకదాన్ని పొందితే అది ఖచ్చితంగా గెలిచినట్టు కాదు. దీంట్లో కూడా ఎదుటి వాళ్ళ ప్రేమ మాత్రమే కనబడుతుంది. వాళ్ళ ప్రేమతో మిమ్మల్ని బాధ పెట్టలేకుండా, మిమ్మల్ని ఏడిపించేది ఇష్టం లేకుండా, మీకు ఆఖరికి వాళ్ళు ఆ బాధని భరిస్తూ మీ కోరికల్ని ప్రేమతో తీర్చడానికి ప్రయత్నించుంటారే కానీ మీరు దాన్ని అహంకారంతో నేను గొడవపడి పొందాను, గెలిచాను అనుకుంటే ఖచ్చితంగా అది తప్పు. ఈరోజు మంచి మాట, ఏదైనా ప్రేమతో పొందడానికి ప్రయత్నించండి. అది మీకు మంచిది, ఇతరులకి మంచిది. ఇక ఈరోజు సంప్రదాయ విచారంలో మనమందరూ కూడా ఈ చీమలు, యాంట్స్ చూస్తూ ఉంటాము. వాటికి ఎక్కడైనా ఇళ్లలో వస్తూ ఉంటే, చూస్తూ ఉంటే దానికి లక్ష్మణ రేఖ రాస్తూ ఉంటారు, లేదా చీమలు ఎక్కువైపోతున్నాయంటే దారిద్రం అంటూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా
మీకు తెలిసిన విషయాల్ని పాటిస్తూ ఉంటారు. నిజమే కదా? చీమలు ప్రకృతికి స్నేహజీవి. చీమల ద్వారా ప్రకృతిలో ఏం జరుగుతుంది అనే దాన్ని పూర్వీకులు తెలుసుకునేవాళ్ళంట. బయట విపరీతమైన ఎండ ఉంది అంటే అప్పుడు ఆ చీమలు ఇళ్ల లోపలికి ప్రవేశం చేస్తూ ఉంటాయి. ఎక్కడ చల్లదనం ఉంటుందో ఆ భాగంలో జీవిస్తూ ఉంటాయంట. చూడండి, అవి ప్రకృతిని అర్థం చేసుకొని స్థానాల్ని మారుస్తూ ఉంటాయి. అదే విధానంగా చీమలు ఎక్కడైనా కనబడితే కొందరు లక్ష్మి అంటూ ఉంటారు. సత్యమైన మాట. ఇందులో చీమల్లో కూడా నానా రకమైన విధాలు మనం చూస్తూ ఉంటాం. కొందరు చీమలని ఒక సూక్ష్మజీవిగా గమనిస్తూ ఉంటారు. కొందరు చీమలు కనబడితే అదృష్టము అంటుంటారు. అయితే మన హిందూ సనాతన ధర్మంలో పూర్వం నుంచి వచ్చినది ఈ నల్లటి చీమలు. ఈ నల్లటి చీమలు వాటితో సంతతితో పాటు అంటే గుడ్డులతో పాటు అవి ఎక్కడైనా ప్రయాణం చేస్తూ ఉంటే వాటికి పరిపూర్ణంగా సహకరించాలంట. అది చాలా శుభం దాన్ని దర్శించుకుంటే. కానీ వాటిని హింస పెట్టడం చేస్తే మహాపాతకంగా మారుతుంది అని మన సనాతన ధర్మం చెప్తుంది. ఒక జీవి తన సంతతి పైన ఎంతో ప్రేమ పెట్టుకొని ఉంటుంది. అవును కదా? మనం కూడా మన సంతతి పైన ఎంతో ప్రేమ ఉంచుకో ఉంటాం. ఎంతో ప్రేమతో చూసుకుంటూ ఉంటాం. ఏదైనా ఆపత్కాలంలో మనకేదైనా పర్వాలేదు కానీ మన సంతతికి ఎటువంటి ఆపద రాకూడదు అని జీవత్యాగం చేసే మానవులు కూడా ఉన్నారు. అంత ప్రేమ సంతతిపై మనకే ఉంది అంటే ఇక జీవరాశులకి ఎలా ఉంటుందో ఆలోచించండి. చీమలకి కూడా అలాగే తన సంతతిపై అపారమైన ప్రేమ ఉంటుంది. ఆ సంతతిని ఒకవైపు నుంచి మరొక వైపు ప్రకృతిలో రక్షణ పొందడానికి అవి ప్రయాణం చేస్తూ ఉంటాయి. అంటే వాటి ఎగ్స్ అవి తీసుకొని ఇంకొక ప్రదేశానికి వెళుతూ ఉంటాయి. అటువంటి సమయంలో వాటికి హాని చేయడం కానీ లేదా వాటిని చంపడం కానీ చేస్తే మహాపాపం అవుతుంది. ఒక సంతతిని చీమల నుంచి దూరం చేస్తే ఎటువంటి పాపం కలుగుతుందో అటువంటి పాపమే కలుగుతుంది. దానివల్ల మీ జీవితంలో ఎప్పుడైనా మీకు చాలా అనుకూలమైన వారు మరియు చాలా ప్రేమ నిండిన వారు, మీరు ఎప్పుడు ప్రేమించే వ్యక్తులు కావచ్చు, వస్తువులు కావచ్చు, స్థలాలు కావచ్చు, వాటిని కోల్పోతారంట. అందుకే జాగ్రత్త వహించండి. ఎప్పుడు కూడా ఏ ఒక జీవరాశులు సంతతితో ఉన్న సమయంలో వాటిని గౌరవిస్తూ వాటికి ఎటువంటి ఆటంకాలు లేకుండా వాటిని జాగ్రత్తగా కాపాడుకోవడానికి లేదా వాటి నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. కానీ వాటికి ఎటువంటి ఆపదలు చేయకండి. అలా ఆపదలు మీరు చేస్తే మీ జీవితంలో ఏదో ఒక రోజు ఆపదలని అనుభవిస్తారు. అవును. అదే విధానంగా చీమలు, ఇందులో మనము చాలా ఎర్రటి చీమలు, అవి మనకి హాని చేస్తూ ఉంటాయి, కొరుకుతూ ఉంటాయి. అటువంటి కావాల్సిన ఒక రక్షణగా మీరు ఏదైనా లక్ష్మణ రేఖ రాసుకోండి, లేదో పసుపు రాసేయండి, లేదో ఉప్పు వేసేయండి. వాటి నుంచి దూరంగా ఉండండి. వేరే ఇంకేదైనా పెద్ద చీమలు వచ్చాయనుకోండి, వాటిని కూడా వాటి రక్షణ కోసమే అవి మనములు కుడతాయి, కానీ అవంతకవే వచ్చి కుట్టవు. రెండోది, మనం పడుకున్న సమయంలో ఏదన్నా ఎర్రటి చీమలు అవి రాక్షస గుణంతో కూడినవి, నల్లటి చీమలు దైవ గుణంతో కూడినవి అని తెలియచేస్తుంది శాస్త్రం. అంటే హాని కలిగించేవన్నీ కూడా రాక్షస తత్వంతో అంటే నెగిటివ్ తత్వంతో చూపించేవి, మరియు హాని చేయకుండా ఉన్న నల్లటి చిన్న చీమలు ఉంటాయి చూడండి, అవి మనకి శుభం కోరేవి అంటాయి. ప్రకృతిలో కూడా రెండు ఎనర్జీలు ఉంటాయి, ఒకటి నెగిటివ్ ఎనర్జీ, ఒకటి పాజిటివ్ ఎనర్జీ. అదే విధానంగా ఇక్కడ రాక్షస గుణత్వం ఉన్నవి రాక్షస తత్వానికి, దైవ గుణత్వం ఉన్నవి దైవతత్వానికి పోలించి దైవతత్వానికి పోల్చుతారు మన హిందువులు. అందువలన ఈ నల్లటి చీమల నుంచి మీరు ఎప్పుడు కూడా వాటిని రక్షించడానికి ప్రయత్నించండి, కానీ వాటికి హాని చేయకండి. మరియు ఎర్రటి చీమలు మన పడుకునే చోటు కానీ, మన ఇంట్లో కానీ, మన చుట్టుపక్కల ఎక్కువ మన కంటికి కనబడుతున్నాయంటే శత్రువులు త్వరలోనే మీపై దృష్టి పెడతారు. శత్రువుల నుంచి మీకు ఏదో ఆపద ఉంది, జాగ్రత్త వహించండి అని శాస్త్రం చెప్తుంది. అందువలన చీమలని గౌరవించాలి. అయితే మనము కూడా వాటిని పరిస్థితుల్లో అప్పుడప్పుడు ఏదైనా ప్రకృతి వికోపాలు కానీ ఇటువంటివి ఏదైనా జరుగుతూ ఉంటే మనం కూడా వాటిని చూసి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. ఏదైనా మనకు ముందుగానే గోచరిస్తూ ఉంటుంది.
వర్షము రాకముందు మబ్బులు ఎలా మనకి కనబడతాయో అదే విధానంగా మన జీవితంలో ఏదైనా నెగిటివ్ జరుగుతుంది అంటే ముందుగా ఇటువంటి సన్నివేశాలు మన ముందు కనబడుతూ ఉంటాయి. నేచర్ మనకి చూపిస్తూ ఉంటుంది. కానీ మనలో ఉన్న పట్టుదలనో, లేదో మనలో ఉన్న ధైర్యమో, లేదో మనలో ఉన్న అహంకారంతోనో, లేదో ఏదో ఒక విధానంగా వాటిని గమనించము, వాటిని పట్టించుకోము. కానీ ప్రకృతి మనకి ఏదో ఒక శకునం రూపంగా ప్రతి ఒక్క దాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. ఆ ప్రదర్శననే శకున శాస్త్రము అని కూడా పూర్వీకులు మనకి తెలియచేశారు. అన్ని సత్యమే. ధార్మిక విధి విధానాలకి నమ్మకం అనేది అతి ముఖ్యమైనది. నమ్మకంతో పూజిస్తే శిల కూడా దైవంగా మారుతుంది. నమ్మకపోతే ఒక దేవాలయ విగ్రహం కూడా మీకు ఒక స్తంభం లాగానే కనబడుతుంది. అన్నీ కూడా నమ్మకంపై ఆధారం ఉంటుంది. స్నేహంలో అయినా, ప్రేమలో అయినా, అనుబంధంలో అయినా, ఏ విషయంలో అయినా కూడా నమ్మకమే ప్రధానం. అలాగే మన శాస్త్రీయ విచారణలో, అలాగే మన శాస్త్రీయ విచారంలో, ధర్మ విచారంలో మరియు ఇటువంటి సంప్రదాయ విచారంలో కూడా నమ్మకమే అతి ముఖ్యం. ఈ వర్షాకాలంలో మన ఇళ్లలో చుట్టుపక్కల ఎక్కువ శాతం ఈ నల్లటి చీమలు కూడా కనబడుతూ ఉంటాయి. అవి సంతతి కోసం ఎక్కడైనా తలదాచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. దయచేసి వాటికి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం చాలా మంచిది అని మన ఓంకార కార్యక్రమం ఈరోజు మీకు తెలియచేస్తుంది. ఇక ఈరోజు విశేషమైన రోజు శనివారం కదా. అయితే మనం ఎప్పుడైనా కూడా శనివారం రోజు మనకేదో తెలియని బాధలు, ఏదో తెలియని సంకటాలు, ఏదో తెలియని కష్టాల్లో ఉన్నాం. ఎంత ప్రయత్నించినా ఆ కష్టంలో నుంచి బయటికి రాలేకపోతున్నామంటే శనివారం రోజు రావి చెట్టుకి ప్రదక్షిణ చేయడం అలవాటు చేసుకోండి. రావి చెట్టు అనేది కల్పవృక్షం. మన పూర్వీకులు కొన్ని వృక్షాలని కల్పవృక్షాలుగా మార్చారు. ఎందుకు కల్పవృక్షాలుగా మార్చారు? రోజు కూడా తులసి చెట్టు ముందే కూర్చొని ఎందుకు పూజ చేయమన్నారు చెప్పండి? ఆ కల్పవృక్షాలు అంటే అందులో ఆక్సిజన్ ఎక్కువ రిలీజ్ చేస్తుంది. ఏ వృక్షం ఆక్సిజన్ ఎక్కువ రిలీజ్ చేస్తూ ఉంటుందో ఆ వృక్షము ఈ ఒక నేచర్ అంటే పంచభూతాల్లో సోర్స్ ని కనెక్ట్ చేసుకుంటుంది. అందుకే పంచభూతాలని, ప్రకృతిని దేవతలుగా చూస్తాము, దైవగణాలుగా చూస్తాం. ఆ పరిపూర్ణమైన దైవగణాలు అనేవి ఆ వృక్షంలో వాసస్థానంగా ఉంటాయి. కల్పవృక్షంలో దేవతలు వాసిస్తారు అంటే ప్రకృతిలో ఉన్న దైవ గుణాలు అందులో వాసస్థానం అయి ఉంటాయి. అవి మనం ఎప్పుడే కానీ అటువంటి కల్పవృక్షాలకి పూజించడం వల్ల మన కోరికలు వాటికి తెలియచేస్తాం. తెలియచేసినప్పుడు ఆ ఒక కోరికలని ఆ వృక్షం స్వీకరించి అది ఈ పంచభూతాల్లో ప్రకృతిలోకి వదిలేస్తుంది. అప్పుడు ఆ ప్రకృతి మన కోరికల్ని తీర్చడానికి ప్రకృతి మనకి సహకరిస్తుంది. అంటే మనము ఏకాగ్రతగా ప్రతిరోజు తులసి చెట్టు ముందు దాన్ని చూస్తూ, దాన్ని పూజిస్తూ మన మానసికంగా ఆ చెట్లో ఉన్న దైవ శక్తి అంటే ప్రకృతి శక్తితో మనము ఈ ఒక కనెక్ట్ సోర్స్ అంటాం. ఆ సోర్స్ తో మన మైండ్ కనెక్ట్ అవుతుంది. అందుకే ఏకాగ్రతగా చెట్టుని పూజించేటప్పుడు మన మనసులో ఉన్న ఏకాగ్రత తెలియకుండానే ఆ చెట్టుకి కనెక్ట్ అవుతుంది. అప్పుడు ఆ చెట్లో ఉన్న దైవ శక్తి, దైవ గుణాలు ప్రకృతిలో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ప్రకృతికి రిలీజ్ చేస్తుంది. అప్పుడు మన కోరికలు తీరుతాయి. ఇది ఒక దివ్యమైన రహస్యమైన విద్యగానే ఇవన్నీ ఉన్నాయి. అందుకే కల్పవృక్షాలకి పూజించాలి, గౌరవించాలి. ప్రతిరోజు ఎవరైతే తులసి చెట్టు ముందు కూర్చొని పూజించడం అలవాటు పడతారో వాళ్ళ అన్ని కోరికలు ఈజీగా నెరవేరుతూ ఉంటాయి. అందుకే పూర్వం నుంచి ఇంటి ముందు తులసి చెట్టు ఉండాలి అని మన పూర్వీకులు తెలియచేశారు. అయితే శనివారం రోజు మీరు రావి చెట్టుకి ప్రదక్షిణ చేయడం వల్ల మీ అదృష్టము మరింత పెరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది
ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.